శుభోదయం. స్త్రీ శక్తి ఛానల్లో మనం ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం కదా. మనం సంపాదించే సంపాదనలో 5 భాగాలు చేసుకొని అది దేనికి 5 భాగాలు ఎలా ఖర్చు పెట్టాలి అని ప్రతి పూట మనం చెప్పుకుంటున్నాం కదా. మొదటి భాగం దాన ధర్మాలకి, యజ్ఞయాగాది క్రతువులకి, అలాగే రెండవ భాగం ప్రయోజనాత్మక కార్యక్రమాలు. ఏమిటి అంటే మనకి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేవి. ధర్మసత్రాలు కట్టడము, అలాగే బావులు తీయించటము, మంచినీళ్ళు, చలివేంద్రాలు, చెరువులు పూడికలు తీయించటము, కళ్యాణ మండపాలు కట్టించటము, ఇలా మనకి ఏదైతే కీర్తిని తెచ్చిపెడుతుందో అది. అలాగే మూడో భాగం వచ్చేసి మనం ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్నామో దానికి సంబంధించి మళ్ళీ దాని లోపలికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి సేవ్ చేసి పక్కన పెట్టుకోవడం. ఇక 4వ భాగం, ప్రతి ఒక్కరం గృహస్థాశ్రమాలలో ఉంటాము. మన ఇంటి ఖర్చులకు కానీ, అలాగే మన పిల్లల చదువులకు సంబంధించి కానీ, పిల్లలకి సేవింగ్స్ చేసి పక్కన పెట్టుకోవడం కానీ, ఆ 20%లోనే మనం ఎప్పుడు కూడా పొదుపుగా చేసుకొని వాడుకోవాలి. ప్రతి విషయంలో ఇలా మనం చేయడం వల్ల అందరికీ మన వల్ల అభివృద్ధి చెందుతాము. మన వల్లే వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఉంటారు. మన వల్ల ఎవరికి ఎటువంటి నష్టము కష్టము కలగకుండా ఉంటుంది. మన వల్ల ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఎవరికి కష్టం కానీ నష్టం కానీ జరగకుండా చూసుకోవాలి. దానికోసమే మన పెద్దవాళ్ళు మనకి వేదంలో, శాస్త్రంలో ఇలాగా ఆదాయాన్ని 5 భాగాలు చేసి ఖర్చు పెట్టమని చెప్పడం జరిగింది. స్వస్తి.